హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ ఆప్టికల్స్ అండ్ ఐ క్లినిక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందండి. -0.5 స్పైకల్ పవర్ ఉన్న వాళ్ళు స్పెట్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలా, ఒకవేళ యూజ్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి. సో ఆ కామెంట్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్. చాలా తక్కువ సైటే ఉంది కదా, మానేద్దాం అనుకుంటున్నాం, స్పెట్స్ యూజ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందా, సైట్ పెరిగిద్దా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో 0.5 అనేది ఓకే, తక్కువ పవరే, బట్ కొంతమందిలో అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. సో కొంతమందికి ఏంటంటే చాలా సెన్సిటివ్ ఐస్ ఉంటాయి, తొందరగా ఐస్ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు, ఫోన్ చూసినా లైట్స్ చూసినా, లేకపోతే స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. పర్టికులర్గా చాలా చిన్న ఫాంట్ సైజ్ చూడాలనుకున్నప్పుడు స్ట్రెయిన్ చేసి చూడాల్సి వస్తుంది ఐస్ని. సో అలాంటప్పుడు ఈ 0.5 కూడా సైట్ తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో రెగ్యులర్గా యూజ్ చేస్తే వాళ్ళకు కొంచెం బెటర్, సైట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇన్ ఫ్యూచర్లో సైట్ పెరగకుండా అట్లీస్ట్ ఆ 0.5 దగ్గర ఆగే ఛాన్స్ ఉంటుంది. లేదు వీళ్ళు కంటిన్యూగా మనకు ఫోన్ చూస్తారు, ల్యాప్టాప్ చూస్తారు, లేదంటే డ్రైవింగ్ ఎక్కువ చాలా డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ చూసేటప్పుడు కానీ, లేకపోతే చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి కదా, సపోజ్ బోర్డు పైన చిన్నగా రాస్తే మనకు కనపడట్లేదు. కొంతమందికి స్కూళ్ళలో ఎలా ఉంటుందంటే రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి, సైడ్కి లైట్స్ పెడతారు కదా, అప్పుడు బోర్డు పైన రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి కదా, అప్పుడు సరిగ్గా చూడకపోతారు కదా. అలాంటప్పుడు మాత్రం స్పెట్స్ వాడాలండి. వాడకపోతే ఖచ్చితంగా అది ఉన్న పవర్ అలా 0.5 కాకుండా పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీకు 0.5 ఉందని చెప్పిన వెంటనే మీకు కనుక ఫోన్ వాడతారు, టీవీ ఎక్కువ చూస్తారు, స్క్రీన్ టైం ఉంటుంది, కళ్ళు తొందరగా మంటలు వస్తాయి, లేకపోతే స్ట్రెయిన్ ఎక్కువ అవుతారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా స్పెట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్, కొంతమందికి అసలు 0.5 అనేది ఏదో ర్యాండమ్ చెకప్కి వెళ్ళినప్పుడే మీకు తెలిసింది, అంతవరకు అసలు మీకు సైట్ ఉందన్న విషయమే మీకు తెలియదు. ఎప్పుడో ఒకసారి అలా ఎక్కువ డ్రైవింగ్ చేస్తానో, ఎక్కువ నాయిస్, ఎక్కువ సౌండ్స్ వింటేనో, అలాంటప్పుడు మీకు హెడేక్ వస్తుంది. పెద్దగా నాకు అసలు సైట్ ఉందన్న విషయమే తెలియదు, వెళ్తే తప్ప 0.5 అని చెప్పలేదు అని అనిపిస్తే మీకు స్పెట్స్ వాడాల్సినంత అవసరం అయితే లేదు. ఇఫ్ మీరు కనుక హెడేక్ ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నా అంటే మాత్రం ఖచ్చితంగా వాడండి. లేదు నాకు అంతేం అనిపించట్లేదండి, పెట్టినా పెట్టకపోయినా ఒకేలా ఉంది, అంత తెలియట్లేదు, అసలు నాకు స్పెట్స్ ఉన్న ఫీలింగే లేదు, పెట్టుకున్నా కూడా నేనేం రికగ్నైజ్ చేయలేకపోతున్నా అంటే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో డిపెండ్స్ అండి, అది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. సో కొంతమంది కస్టమర్స్కి ఖచ్చితంగా మేము రికమెండ్ చేస్తాము, కొంతమందికి అయితే చెయ్యము. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రొఫెషన్. ఓకేనా? మీకు ఈ కామెంట్కి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.